హైదరాబాద్లో ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీజీ న్యాబ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సమయంలో సినిమా ఇండస్ట్రీ, థియేటర్ల యాజమాన్యాలు చిరంజీవిపై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవును, కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీజీ న్యాబ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను తాజాగా ప్రారంభించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా కొత్త సినిమాలు విడుదలైనప్పుడు టికెట్ల ధరలు పెంచుకోవడానికి అవసరమైన జీవోల కోసం ప్రభుత్వాల వద్దకు వస్తున్నారు. కానీ సామాజిక సమస్యలైన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో సినీ జనాలు సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదని అన్నారు. ఈ సందర్భంగా అధికారులకు ఓ సూచన చేశారు రేవంత్. ఇందులో భాగంగా ఎవరైనా కొత్త సినిమా విడుదల సమయంలో టికెట్ రేట్లు పెంచాలని ఎవరైనా అప్లికేషన్తో వస్తే వాళ్ళు డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణకు ఆ సినిమాలో ఉన్న స్టార్స్తో ఒక ప్రోగ్రాం చేసి ఇవ్వాలని, అది ప్రీ కండిషన్ అని అన్నారు. ఎంత పెద్దవాళ్లు వచ్చి రికమెండేషన్ చేసినా నిమిషంన్నర నుంచి 2 నిమిషాల నిడివి ఉన్న వీడియో బయట ఇస్తేనే వెసులుబాటు ఇవ్వాలని అన్నారు. సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్న సినిమా జనాలు తిరిగి సమాజానికి కొంతైనా ఇవ్వాలని, అది వాళ్ల బాధ్యత అని రేవంత్ గుర్తు చేశారు. 100 కోట్ల రూపాయల వ్యాపారం మంచిదే కానీ ఈ సైబర్ క్రైమ్, డ్రగ్స్ ని నియంత్రించకపోతే ఈ సమాజమే నిర్వీర్యమవుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో సమాజానికి సహకరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉందని అన్నారు. ఇదే సమయంలో గతంలో తాను సినిమాలు చూసేటప్పుడు థియేటర్లో ప్రధానమంత్రుల కార్యక్రమాలు, వారి విదేశీ పర్యటనలకు సంబంధించిన రీళ్లను ప్రదర్శించేవాళ్లని, అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి అన్నారు. సినిమా పరిశ్రమ పెద్దలు, థియేటర్ల యాజమాన్యాలు సామాజిక బాధ్యతను మర్చిపోయారని అన్నారు. ఈ సందర్భంలోనే చిరంజీవి ప్రస్తావన తెచ్చారు. ఇందులో భాగంగా ఇటీవల మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియోని విడుదల చేశారని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేసుకున్నారు. ఆ వీడియోను పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే క్రమంలో ప్రతి ఒక్క స్టార్ ఇలాంటి ఆలోచనతో ఉండాలని, ముందుకు రావాలని రేవంత్ సూచించారు. మెగాస్టార్ చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణలో తన వంతుగా ముందుకొచ్చి వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చిండ్రు. చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ, ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిన పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వారు భాగస్వాములు అయినందుకు, ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన, మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు, కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రాం మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను, ఎంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ 1.5-2 మినిట్స్ నిడివిగల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు, సౌలభ్యాలు ఇవ్వాలి. ఎందుకంటే సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు, సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి, అది వాళ్ళ బాధ్యత. అట్లా కాకుండా మేము 100 కోట్లు పెట్టుబడి పెట్టినాం మా సినిమాకు, మేము టికెట్లు పెంచుకొని మేము సంపాదించుకుంటామన్న ఆలోచన ఏదైతుందో మంచిదే, మీ వ్యాపారం మంచిదే, కానీ సామాజిక బాధ్యత, డ్రగ్స్ నియంత్రించకపోతే, ఈ సైబర్ క్రైమ్లో నియంత్రించకపోతే ఈ సమాజమే నిర్వీర్యం అవుతుంది. ఈ సమాజాన్ని కాపాడాలి.